ఈ కలియుగంలో తపస్సు చేసిన ఫలితాన్ని పొంది ఈశ్వరుని చేరుకోవడానికి 9 రకాల మార్గాలు, నవవిధ భక్తులు అని చెప్పుకున్నాం. అందులో మొదటిది శ్రవణం, రెండవది కీర్తనం, మూడవది స్మరణం, నాలుగవది పాదసేవనం. ఈ పాదసేవనానికి ప్రతినిధి మహాలక్ష్మి అమ్మవారు. ఆ తల్లి ఎప్పుడు కూడా శ్రీ మహావిష్ణువు పాదాలు పడుతూనే ఉంటుంది. అలా పడుతూనే ఉన్నందుకు గాను ఆ తల్లికి ఆ స్వామి ఆయన గుండెల్లో స్థానాన్ని ఇచ్చారు. అందువల్ల ఆయన అమ్మవారి గుండెల్లో ఉంటుంది కాబట్టి ఆయన దయతో, మన మీద దయతో కదులుతూ ఉంటాడు. అందుకే అవతార స్వీకారం చేస్తూ ఉంటాడు. పాదసేవనం. మనం కూడా పాదసేవనం చేసి స్వామికి తరించిపోవచ్చు. ఏవండి, పాదసేవనం ఎలా చేయాలి? మరి చేయటం కుదురుద్దా? ఎలా చేయగలం మనం అంటే మీకు చెప్తాను చూడండి. స్వామివారి పాదాల వంక చూడడం, స్వామివారి పాదాలు అలాగా స్పృశించినట్టుగా మానసికంగా దర్శనం చేయటం. అమ్మ లక్ష్మీదేవి తప్పుగా అమ్మ ఒకసారి నేను పాదాలు పడుతున్నాడు తప్పుకుంటుందా తల్లి? తప్పుకోదు. ఆ తల్లి ఎప్పుడు పాదాలు విడిచిపెట్టుండదు. నిత్యాన్న పాయని అని పేరు ఆవిడికి. కానీ మీరు మానసికంగా పాదసేవనం చేయొచ్చు. ఎలా? స్వామివారి పవళించినట్టు, అమ్మవారు పాదాలు పడుతున్నట్టు మీరు స్వామివారి పాదాలని స్మరిస్తూ ఉంటూ మానసికంగా స్మరణలో ఉంచుకుని, అమ్మ ఒక్కసారి స్వామి పాదాలు పట్టుకుంటానమ్మా నాన్నగారి అని అమ్మని మీరు అడిగితే కాదంటదా తల్లి? కాదని అందో. అయితే మానసికంగా మీరు దర్శనం చేయాలి దీన్ని. అయితే మీరు భక్తితోటి అడగాలి. మీరు భక్తితో అడిగితే తల్లి మీకు పాదాలు పట్టుకునే అవకాశం ఇస్తుంది. యాంత్రికంగా అమ్మ మీరు తప్పుకోండి నేను పాదాలు పడుతుంటే తల్లి తప్పుకుంటుందా? తప్పుకోదు. కానీ మీరు భక్తి భావంతో అయ్యవారు పాదాలు పడతానమ్మ ఒక్కసారమ్మా అని మీరంటే సరే రారా పట్టుకో పాదాలని చెప్పే తల్లి అవకాశం మనకి ఇస్తుంది. తండ్రి గారు, నాన్నగారు కూడా మనకి అవకాశం ఇస్తారు. తండ్రి గారు పడుకున్నారనుకోండి, అమ్మ పాదాలు పడుతుందనుకోండి, పిల్లాడు వచ్చి అమ్మ నేను కూడా పడుతానంటే తల్లి వద్దంటదా? వద్దందో. భక్తితో పడతానంటే వద్దనంత తల్లి, పట్టుబాబు పట్టునాయనని ఇస్తుంది. తండ్రి గారు కూడా వద్దురా నువ్వు పట్టొద్దని అండో. ఆ పిల్లవాడు తండ్రి గారి పాదాలు పడుతుంటే పొంగిపోతాడు తండ్రి. అలా అంటే భక్తితో పట్టాలి. అంతేగాని యాంత్రికంగా అమ్మ లక్ష్మీదేవి కొంచెం పక్కుండమ్మా నేను పడతాను పాదాలు అంటే ఆ తల్లి తప్పుకొని మీకు పాదాలు ఇవ్వదు. మీరు భక్తితో పరవశించిపోయి మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారుతూ అమ్మవారిని కృప చేయమని, అయ్యవారిని కృప చేయమని నమస్కరించి మీరు మానసికంగా ఆ తల్లిని ఒక్కసారి పాదాలు పడతానమ్మా అని అడిగి అయ్యవారి పాదాలు పడుతున్నట్టుగా మీరు మానసికంగా దర్శనం చేశారనుకోండి, మీరు ఆ స్వామివారి పాదాలు పట్టినట్టే. అంటే మీరు కూడా పాదసేవనం చేశారు. అప్పుడు అలా చేస్తే, అలా చేస్తూ ఉంటే మీకు భక్తిభావం బాగా అలవడుతుంది. అప్పుడు మీరు అలా పూజా మందిరంలో కూర్చున్న, దేవాలయంలో కూర్చున్న స్వామివారి పాదాలు పడుతున్నట్టుగా మానసికంగా దర్శనం చేసేస్తూ ఉంటారు. మీరు ఎన్నిసార్లు మానసికంగా దర్శనం చేస్తే అన్నిసార్లు మీకు తపస్సు చేసిన ఫలితాన్ని ఖాతాలో వేస్తూ ఉంటారు. దీనికి ప్రతినిధి లక్ష్మీదేవి. ఈ పాదసేవనం అనేటువంటి దానికి, ఈ మార్గానికి లక్ష్మీదేవి ప్రతినిధి. అలా మానసికంగా స్వామివారి పాదాలు పడుతున్నట్లుగా మానసికంగా దర్శనం చేసి మనం అయ్యవారిని చేరుకోవచ్చు, అమ్మవారిని చేరుకోవచ్చు. అమ్మవారి అయ్యవారి పాదాల దగ్గర చేరుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.